ప్రభూ, యవ్వనమున నేను చేసిన పాపములను గుర్తుపెట్టుకొనకుము. నీ ప్రేమను బట్టియు నీ మంచితనమును బట్టియు నీవు నన్ను జ్ఞప్తి అందుంచుకొనుము. 25వ కీర్తన 7వ వచనము. తపస్సు కాల ధ్యానము 18వ రోజు. ఈరోజు సువిశేషము మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 వచనం నుండి 35 వచనం వరకు. పేతురు యేసుప్రభుని అడిగేటువంటి ఒక ప్రశ్న. ప్రభు, నా సోదరుడు నాకు ద్రోహము చేయుచుండా నేను ఎన్ని పర్యాయములు అతన్ని క్షమింపవలెను? 7 పర్యాయముల. ఈ ప్రశ్న అడుగుతుంది మామూలు వ్యక్తి కాదు. ఈ ప్రశ్న అడుగుతుంది అపోస్తులందరిలో ప్రథముడు. నీ మీద నా సంఘాన్ని స్థాపిస్తాను, పరలోకపు తాళపు చెవులు నీకిస్తాను అని యేసుక్రీస్తు పిలుచుకున్న పేతురు అడుగుతున్న ప్రశ్న. తను ఒక వ్యక్తిగా అడగట్లేదు, తను ఒక సంఘానికి ప్రతినిధిగా అడుగుతున్నాడు. యేసుక్రీస్తు తనకు ఏ సమాధానం చెప్తారో అది తనకు చెప్పే సమాధానం కాదు, ఒక సంఘానికి చెప్పేటువంటి సమాధానం, క్రైస్తవులందరికీ ఇచ్చేటువంటి ఒక పరిష్కారం. అందుకే ఈరోజు సువిశేషానికి యూట్యూబ్లో పెట్టినటువంటి ఆ ఫోటో పాప సంకీర్తనకు సంబంధించి పెట్టింది. సంఘాన్ని ఎవరి మీద స్థాపించారో ఆయనే వచ్చి అడుగుతున్నాడు ఈ ప్రశ్న. నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లా అని. క్షమించేటప్పుడు లెక్కలు వేసుకుంటూ ఇన్నిసార్లు అనేటువంటి పరిమితులు పెట్టుకోవటం అనేది ఆధ్యాత్మికతకి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఏదైనా ఇచ్చేటప్పుడు లెక్కలు వేసుకోకుండా, తిరిగి ఆశించకుండా ఉదారంగా ఇవ్వండి. మీకిచ్చేటప్పుడు కూడా అలాగే ఇవ్వబడుతుంది. అది మీ నిండి పొంగి పొర్లిపోయేటువంటి కొలమానంతో ఇవ్వబడుతుంది. అంటే ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు లెక్కలు వేసుకోవటం అనేది దైవత్వం కాదు. ఓ వ్యక్తిని స్వస్థపరచాలి అంటే సోమవారం నుండి శనివారం వరకు చూసి, శనివారం అనేది విశ్రాంతి దినం కాబట్టి ఈరోజు నేను స్వస్థపరచను, ఇటువంటి లెక్కలు వేసుకోవటం అనేది క్రీస్తు తత్వానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. అందుకే తరచుగా పరిసయ్యులతో, సద్దూకయ్యులతో ఆయనకి విమర్శలు, వాగ్వివాదాలు జరుగుతూ ఉండేవి. మీరు ఎవరి పాపములనైతే మన్నిస్తారో వాళ్ళ పాపాలు మన్నించబడతాయి, ఎవరి పాపాలను మన్నించరో వాళ్ళ పాపాలు మన్నించబడవు. అంటే దానికి అనుసంధానంగా ఈరోజు సువిశేషాన్ని మనం చదివితే ఎన్నిసార్లు మన్నించాలి అంటే 770 సార్లు. ఆదికాండము 4వ అధ్యాయం 24వ వచనంలో కయీనును చంపిన వానికి 7 అంతల శిక్ష, లెమేకును చంపిన వానికి 77 అంతల దండనము అని చూస్తాం. అంటే ఆ ప్రతీకారానికి అనంతమైంది, అంతు లేనటువంటి. దీన్ని బట్టి చూస్తే 770 సార్లు అనేది, 7 అనేది సంపూర్ణమైనటువంటి సంఖ్య. 770 సార్లు అంటే 490 సార్లు. ఒక వ్యక్తిని మనం మన్నించేటప్పుడు లెక్క పెట్టుకుని మొదటిసారి, రెండోసారి, మూడోసారి అని మన్నించిన ప్రతిసారి మనం లెక్క పెట్టుకున్నాం అనుకోండి, కొంతసేపటి తర్వాత లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం లెక్క తప్పినా కూడా మనం మన్నించటం అనేది అది ఒక అలవాటుగా మారుతుంది. యేసుక్రీస్తు చెప్పేది ఇదే. మీరు లెక్క పెట్టుకుని మీరు మన్నించాల్సిన అవసరం లేదు, లెక్కలేనన్ని సార్లు మీరు మన్నించాలి. ఇలా మన్నించటం, ఆ తత్వాన్ని అలవర్చుకోవటం సులభమేమీ కాదు. మహాత్మా గాంధీ గారు అన్నారు, మన్నించటం అనేది కేవలం బలమైన వాడు మాత్రమే చేయగలడు, బలహీనులకి ఇది సాధ్యపడదని అన్నారు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే క్షమించమని అడగటం ఒక బలహీనత. ఎవరైనా మనల్ని క్షమించమని అడిగితే వెంటనే మన్నిచ్చేస్తే అది చేతగానితనం అనేటువంటి అపోహలో బ్రతుకుతూ ఉన్నాం. తప్పు చేశాను అని నాకు తెలిసినా నా తప్పు ఒప్పుకోవడానికి నామోషి, నా అహం అడ్డొస్తుంది, ఎదుట వాళ్ళ ముందు నేను చులకనైపోతానేమోనని భయం. వీటన్నిటి మధ్య 490 సార్లు ఒక మనిషి క్షమించటానికి సిద్ధంగా ఉన్నా అడిగేవాళ్ళు ఎవరు? గురువు పాప సంకీర్తన చేయడానికి వచ్చిన వాళ్ళని మన్నించడానికి సిద్ధంగా ఉన్నా చేసేవాళ్ళెవరు? సంఖ్య తగ్గిపోయింది. పాప సంకీర్తన చేసేటువంటి అలవాటు కానీ, చెయ్యాలనేటువంటి తపన కానీ, ఆవశ్యకత కూడా లేదు. నేను పాపిని కాదు అనేటువంటి ఒక భ్రమలో, ఆత్మవంచనలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి 490 సార్లు పేతురు మన్నించడానికి సిద్ధంగా ఉన్నా అన్నిసార్లు అడిగేంత వినమ్రత మనవలవర్చుకోవాలి. ముందు ఎవరి పాపాలను మీరు మన్నించరో వాళ్ళ పాపాలు మన్నించబడవు అంటే
ఓ 3 సార్లు నా తప్పయింది నన్ను మన్నించు అని అడిగి 4 నుండి నేను అడగలేదనుకోండి, 3 సార్లు వాళ్ళు మన్నించిన పాపాలు మన్నించబడ్డాయి. 4 నుండి నేను అడగని పాపాలు మన్నించబడలేదు. ఈ రీతిగా మన్నించబడని పాపాలు అని అర్థం చేసుకోవాలి తప్ప, మనం పాపాలు మన్నించమని అడిగినా కూడా మేము మన్నించము అని వాళ్ళు తీర్మానించుకుని లేదా నిర్ణయం తీసుకునేది కాదు. మనం పాప సంకీర్తన చేయకపోతే వాళ్ళు మన్నించలేరు కాబట్టి అవి మన్నించబడు. అనంతమైన పరలోక భాషలో అక్షరం తడబడినా అందంగానే ఉంటుంది. భూమి మీద దాన్నే క్షమ అని పిలుస్తారు. ఈ క్షమను మనం అర్థం చేసుకోవాలంటే, తోటి వాళ్ళని మనం మన్నించాలి అంటే అది కేవలం దేవుని క్షమను మనం పొందుకోవటం ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుంది. ఈ సత్యాన్ని వివరిస్తూ యేసుక్రీస్తు ఈరోజు సువిశేషంలో చెప్పేటువంటి ఉపమానం అత్యద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే 2 సేవకులు ఉంటారు. ఒక సేవకుడు రాజుకి కొంత రుణపడి ఉన్నాడు. ఎంత అంటే 10,000 తలాంతులు. ఇంకొక తోటి సేవకుడు ఈ సేవకునికి అప్పున్నాడు. ఎంత అంటే 100 దినారములు. ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని, తేడాని మనం తెలుసుకోవటం అనేది ముఖ్యం. ముందు ఈ 100 దినారాల అప్పు గురించి మాట్లాడదాం. ఒక సగటు మధ్యతరగతి సామాన్యుడు పని చేసుకునేటువంటి వాడు రోజుకి 1 దినారాన్ని సంపాదిస్తాడు. అందుకే మత్తయి సువార్త 20వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు కొంతమంది పనివాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళని పనిలో పెట్టుకుని సాయంత్రం వచ్చిన వాడికి కూడా 1 దినారాన్ని ఎందుకు ఇస్తాడంటే యజమాని ఇందుకే ఇస్తాడు. 1 దినారం లేకపోతే కుటుంబం పస్తులు ఉండాలి. ఇప్పుడు రోజుకు 1 దినారాన్ని సంపాదిస్తాడు సగటు మనిషి. 100 దినారాలంటే ఓ 3 నెలలు పని చేసినటువంటి ఆ డబ్బులతో అప్పు తీర్చేయచ్చు. లేదా మొత్తం ఒకేసారి చెల్లించలేకపోతే ఒక 6 నెలల సమయం పడుతుంది. ఈ 100 దినారాల అప్పు తోటి సేవకుడికి ఇంకొక సేవకుడు అప్పున్నాడు. ఇప్పుడు ఈ సేవకుడు రాజుకు ఎంత అప్పున్నాడు అంటే 10,000 తలాంతులు. 1 తలాంతు అంటే 6,000 దినారములు. అంటే 1 తలాంతు అప్పుని చెల్లించాలంటే 16 సంవత్సరాలు పడుతుంది. ఇతను ఎంత అప్పున్నాడు? 10,000 తలాంతులు అంటే 10,000 ఇంటూ 16.5 సుమారు 17 అనుకుందాం. ఊహించగలరా? 10,000 తలాంతులు తిరిగి చెల్లించటానికి ఆ సేవకుడికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో? 1,64,000 సంవత్సరాలు పడుతుంది. అంటే యేసుక్రీస్తు ఈ ఉపమానం చెప్పే సమయానికి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ 2,000 సంవత్సరాలు అతను అప్పు చెల్లించినా ఇంకా 1,62,000 సంవత్సరాలు పడుతుంది. ఈ తేడా గమనించండి. తోటి వాళ్ళని మనం మన్నించేది కేవలం 3 నెలల జీతం అయితే, దేవుడికి మనం ఎంత అప్పు ఉంటామంటే 1,64,000 సంవత్సరాలు ఉన్నంత అప్పు ఉంటాం. అంటే మనం మన్నించాల్సిన ప్రతి రూపాయికి 6 లక్షల సార్లు దేవుడు మనల్ని మన్నిస్తున్నాడు అని అర్థం. ఇప్పుడు మనం తోటి వాళ్ళని మనం మన్నిస్తున్నావా లేదా అనే ప్రశ్న కాదు. దేవుడు మనల్ని మన్నించే దాంతో పోల్చుకుంటే మనం మన తోటి వాళ్ళని మన్నించాల్సింది చాలా చాలా తక్కువ. 10,000 తలాంతులు దేవుడు మనల్ని మన్నించిన మనం మాత్రం కేవలం ఈ 100 దినారాల కోసం ఎదుటి వాళ్ళని మన్నించకుండా ఉండటం అంటే, అది కూడా రాజు మాత్రం మనల్ని మన్నిస్తాడు, మనం మన తోటి సేవకుడు, మనలాంటి సేవకుడిని మనం మన్నించం. దీన్ని బట్టి చూస్తే పాప సంకీర్తన చేస్తూ దేవుని మన్నింపును పొందుకునే మనం మన తోటి వాళ్ళని మన్నించకపోతే దేవుని ముందు మనం ఎంత జవాబుదారులం అనేది, దేవునికి మనం ఎంతవరకు లెక్క చెప్పాల్సి ఉంటుంది, అది దేవుని ఎంత కోపానికి గురి చేస్తుంది అనేది మనల్ని ఆలోచింప చేయాలి. సరే, యేసుక్రీస్తు మనల్ని మన్నించమని చెప్పారు. మనం మన్నించాలి అంటే ఏం చేయాలి? మనం కోపగించుకుని లేదా తిట్టి గొడవపడి ఆ తర్వాత నేను మన్నించాను అనుకోవటమా అంటే కాదు. మన్నించడం అక్కడికక్కడే అప్పటికప్పుడే చేయొచ్చు. ఎలా అంటే, తెలుగులో మనకున్న ఒక పదం పోనీలే అనేటువంటి పదం. ఎదుటి వాళ్ళు మనకు నచ్చంది ఏదైనా చెబితే, మనల్ని బాధ పెట్టేటువంటి పని ఏదైనా చేస్తే పోనీలే అని అనుకుంటే అది ఉత్తమమైనటువంటి మన్నింపు. ఇంకా గొడవ జరగకముందే మనం వాళ్ళని మన్నించేస్తున్నాం. మనం తర్వాత మళ్ళీ మనస్తాపపడే అవసరం కూడా లేకుండానే మనం మొదట్లోనే దీన్ని తుంచేస్తున్నాం.
వ్యక్తిగతంగా నాకు తెలిసిన వాళ్ళలో ఎక్కువగా కోపం తెచ్చుకోకుండా మనసెప్పుడు ప్రశాంతంగా ఉండేటువంటి వాళ్ళు తరచుగా ఉపయోగించే మాట ఇదే, పోనీలే. అదేంటండి, వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు కదా అని అంటే, పోన్లేండి ఫాదర్ దాందే ఉంది. లేదా వాళ్ళు మీ గురించి చెడుగా చెబుతున్నారనంటే, పోన్లేండి వాళ్ళు చెడుగా చెప్పినంత మాత్రాన నాకేమైనా నష్టం జరుగుతుందా? ఇలా ప్రతిదాన్ని పోనీలే అని అనుకోవటం వల్ల అవతలి వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారో అనేది మనకు తెలియదు, కానీ మనం మాత్రం ప్రశాంతంగా ఉంటాం. ఎదుట వ్యక్తుల్ని క్షమించటం అనేది 7 సార్లు చేస్తే అది ఒక లెక్క. అదే 7-70 సార్లు చేస్తే అది ఒక తత్వం. క్షమించటం అనేది దేవునికి తత్వం. ఆ తత్వం నుండి లబ్ధి పొందే మనం తోటి వాళ్ళ విషయంలో మనం లెక్కలు వేసుకోవటం అనేది సరికాదు. అందుకే తండ్రి కనికరము గలవాడైనట్లే మనము కూడా కనికరము కలిగి ఉండేటువంటి బిడ్డలంగా దేవుడు మనల్ని దీవించాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం అర్పించే చిరుత్యాగము మీ బంధువుల్లో కానీ మీకు తెలిసిన వాళ్ళలో కానీ ఎవరైనా అనారోగ్యంగా ఉన్న వాళ్ళ గురించి మీకు తెలిస్తే ఏదైనా ఫ్రూట్స్ తీసుకుని వాళ్ళని సందర్శించే ప్రయత్నం చేయండి. ఇది వరకటి రోజుల్లో ఫోన్లు రాకముందు ఎవరికైనా అనారోగ్యంగా ఉంది అని తెలిస్తే భార్యాభర్తలు కానీ ఇంట్లో ఉన్నవాళ్ళు వెళ్ళి పలకరించి సందర్శించి వచ్చేవాళ్ళు. ఒక్కోసారి మన పనుల్లో మనం బిజీగా ఉండి లేదంటే ఫోన్ చేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉండి తర్వాత చేయొచ్చులే అని ఒక్కొక్కసారి మనం మర్చిపోతూ ఉంటాం. క్రమంగా అది రోజుల తరబడి సాగుతూ ఉంటుంది. అలా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని సందర్శించండి. అనారోగ్యంగా ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా వృద్ధాప్యంలో ఉండి ముసలివాళ్ళు, భార్యాభర్తలు లేదా ఒక్కరే ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి వాళ్ళను పరామర్శించి ఫ్రూట్స్ ఇచ్చి కాసేపు వాళ్ళతో సమయాన్ని గడిపి చిన్న ప్రార్థన చేసి రండి. ఒకవేళ ఈరోజు సాధ్యపడని వాళ్ళు ఈ వారంలో ఏదో ఒక రోజు కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఈ త్యాగాన్ని మనం అర్పిస్తూ మన ప్రార్థనల్లో, మనం చెప్పేటువంటి జపమాలలో మనం ప్రార్థన చేసే ఉద్దేశం పోలీసు యంత్రాంగం కోసం, అలానే ఆర్మీలో, నేవీలో పనిచేసేటువంటి వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. దేశ సంరక్షణ కోసమో లేదంటే సమాజంలో ఒక క్రమశిక్షణ కోసం పాటుపడేటువంటి పోలీసుల కోసం, వాళ్ళ యొక్క అధికారుల కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు వాళ్ళని దీవించాలని, ప్రతిరోజు జీవితంలో వాళ్ళు చేసేటువంటి త్యాగాలు, వాళ్ళ విధుల్ని వాళ్ళు నిర్వర్తిస్తూ ఉండగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలని వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ఇండియా బార్డర్లో దేశ సంరక్షణ కోసం ఎవరైతే పాటుపడుతూ ఉంటారో, కుటుంబానికి దూరంగా ఒంటరిగా చలిలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళందరి కోసం వాళ్ళ ప్రాణాలను వాళ్ళు పణంగా పెడుతూ వాళ్ళు అర్పించేటువంటి త్యాగం కోసం ప్రార్థన చేస్తూ వాళ్ళు సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చే వరకు కుటుంబీకుల్ని, వాళ్ళని దేవుడు సంరక్షించాలని ప్రార్థన చేద్దాం. కరుణకు నిలయమైన తండ్రి, ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మా తోటి వాళ్లను మేము మన్నించాలి అంటే నీ నుండి మేము పొందుకునేటువంటి మన్నింపు మాకు ఆదర్శంగా ఉంటుందని మాకు గుర్తు చేస్తూ ఉన్నందుకు మీకు వేలాది వందనాలు ప్రభువా. రాజైనటువంటి నీ నుండి మాకు కావలసినంత అప్పును మేము మన్నించమని ప్రతి పరలోక ప్రార్థనలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. కానీ మా తోటి వాళ్లను కేవలం కొద్ది మొత్తంలోనే, చిన్న విషయాల్లోనే మేము మన్నించాల్సి వచ్చినప్పుడు మొండితనంతో, కరుణ లేకుండా వ్యవహరించేటువంటి కఠినాత్ములంగా ఉన్నాం ప్రభువా. మా రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని, తండ్రి లాంటి మనసును నిన్ను పోలినటువంటి బిడ్డలుగా మాకు ప్రసాదించండి. ముఖ్యంగా మాతో పాటు జీవిస్తున్నటువంటి కుటుంబీకుల పట్ల ఓర్పు, సహనం కలిగి ఉండేటువంటి మనసునివ్వండి. చిన్నవాటికి సహనం కోల్పోకుండా, మేము మాట్లాడేటువంటి మాటల్లో కోపంతో ఎదుటి వాళ్ళ మనసును బాధ పెట్టకుండా, ఎవరినైనా మన్నించాల్సి వచ్చినప్పుడు, పలకరించాల్సి వచ్చినప్పుడు తగ్గింపుతో, వినమ్రతతో వాళ్ళను పలకరించేటువంటి మనసును మాకు దయచేయండి. మాకు నచ్చనిది ఎవరైనా చేసినప్పుడు, మమ్మల్ని బాధ పెట్టేటువంటి విషయాలు ఏదైనా జరిగినప్పుడు పోనీలే అనుకునేటువంటి తత్వాన్ని, మనుషులు వాళ్ళ అవసరాల కంటే మా అహం పెద్దది కాదనేటువంటి సత్యాన్ని గుర్తించే కృపనివ్వండి. అలాగే ప్రభువా, ఈరోజు మేము ప్రార్థన చేస్తున్న ఉద్దేశం పోలీసు యంత్రాంగం కోసం, దేశ సంరక్షణ కోసం పాటుపడే ఆర్మీ, నేవీల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. వీటిలో పనిచేస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. వాళ్ళందరూ వాళ్ళ బాధ్యతను నిస్వార్థంగా
సక్రమంగా నిర్వర్తించే కృపనివ్వండి. అవినీతికి పాల్పడకుండా వాళ్ళకి ఇవ్వబడినటువంటి ప్రతి దాన్ని బాధ్యతగా నిర్వర్తించే కృపనివ్వండి. ముఖ్యంగా ఎవరైతే కుటుంబీకులకు వాళ్ళ అయిన వాళ్ళందరికీ దూరంగా జీవిస్తున్నారో వాళ్ళని, వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించండి. ఓ మరియ తల్లి, నీ ప్రార్థనా సాయం ద్వారా ఈరోజు మేము ప్రార్థన చేస్తున్నటువంటి ఉద్దేశం కోసం, మేము అర్పించేటువంటి చిరు త్యాగం కోసం, మేము ధ్యానించేటువంటి ఆ అంశం కోసం నీ యొక్క ప్రార్థనా బలాన్ని దయచేయండి. ఈ మనవులన్నింటినీ మరియ తనయుడైన క్రీస్తు ప్రభువు ద్వారా అడిగి వేడుచున్నాము. ఆమెన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.